ఐపీఎల్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. గెలిచే మ్యాచ్లో చెత్త బౌలింగ్తో పరాజయం పాలైంది. దాదాపుగా ప్లే ఆఫ్ రేస్ కు దూరమైన ఢిల్లీ అనూహ్యంగా గెలిచింది. అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీకి తోడు చివర్లో మిల్లర్ విధ్వంసకర బ్యాటింగ్, అశుతోష్ శర్మ మెరుపులు విజయాన్ని అందించాయి. పంజాబ్ కు ఇది వరుసగా 4వ ఓటమి. అటు ఢిల్లీకి ఇది 5వ విజయం. మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు ప్రభ్ సింగ్, ప్రియాంష్ ఆర్య మరోసారి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు కేవలం 6.5 ఓవర్స్లోనే 78 పరుగులు జోడించారు. ప్రియాంష్ ఢిల్లీ బౌలర్లను ఉత్తికారేశాడు. ప్రభ్ సిమ్రన్ అవుట్ అయిన ప్రియాంష్ ఆర్య విధ్వంసం సృష్టించాడు. 33 బంతుల్లోనే 56 పరుగులు చేయగా అతని ఇన్నింగ్స్ 6 సిక్సర్లు 2 ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్లు అవుట్ అయిన తరువాత శ్రేయాస్ అయ్యర్, కూపర్ కన్నోలీ దుమ్మురేపేశారు. 3వ వికెట్ కు 52 బంతుల్లో 83 పరుగులు చేశారు. వీరిద్దరిని కట్టడి చేయడంలో ఢిల్లీ బౌలర్లు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు దూకుడుగా ఆడిన కూపర్ కన్నోలీ 27 బంతుల్లో 38 పరుగులు చేయగా స్టోయినస్, శశాంక్ సింగ్ వెంటనే అవుట్ అవ్వడం పంజాబ్ జోరుకు బ్రేక్ పడింది. శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ 20 ఓవర్స్లో 5 వికెట్లకు 210 పరుగులు చేసింది. చేసింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే తడబడింది. కేవలం 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, సాహిల్ నిరాశపరిచారు. ఈ దశలో స్టబ్స్, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. వీరిద్దరూ 4వ వికెట్ కు 41 పరుగులు జోడించారు. స్టబ్స్ అవుట్ అయిన అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ ఇన్నింగ్స్ కొనసాగించారు. దూకుడుగా ఆడిన వీరి జోడీ 34 బంతుల్లోనే 64 పరుగులు జోడించింది. అక్షర్ పటేల్ 30 బంతుల్లో 56 రన్స్ కు అవుట్ కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే క్రీజులో ఉన్న మిల్లర్ విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ రెచ్చిపోయాడు. కేవలం 28 బంతుల్లోనే 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మిల్లర్ అవుట్ అయిన తరువాత ఢిల్లీ గెలవడం కష్టంగానే కనిపించింది. కానీ అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ కలిసి 14 బంతుల్లోనే 35 రన్స్ చేశారు. దీంతో అసలు గెలుపుపై ఆశలే లేని ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగానే 211 పరుగుల టార్గెట్ను అందుకుంది. పంజాబ్ కింగ్స్ మరోసారి పేలవ ఫీల్డింగ్తో పాటు చెత్త బౌలింగ్తో మూల్యం చెల్లించుకుంది.